హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన ఛానల్ చికెన్ కీమా బిర్యానీని అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటది. కర్రీ కాకుండా ఈసారి అయితే ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటది. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ప్రాసెస్ లకు అయితే వెళ్ళిపోతే ముందుగా అయితే కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ నెయ్యి రెండు మిక్సింగ్ అయితే వేసుకోవాలి. మీరు వద్దు అనుకుంటే ఓన్లీ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో హోల్ మసాలా దినుసులు వేసుకొని ఆ తర్వాత కరివేపాకు, సన్న తరి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మనకు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. బ్రౌనిష్ కలర్ వస్తేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. మీరు ఈ ప్రాసెస్ మొత్తము బౌల్లో కూడా చేసుకోవచ్చు. ఇంకా కుక్కర్లో చేస్తే కాస్త తొందరగా అయిపోతుంది కాబట్టి నేను కుక్కర్లో అయితే చేస్తున్నా. బౌల్లో చేస్తే కూడా తొందరగానే అయిపోతుంది, ఎందుకంటే మనకు చికెన్ కాబట్టి తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఆనియన్స్, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాం కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు మనము టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి కలుపుతూ తీస్తూ ఉండాలన్నమాట. అంటకుండా చూసుకోవాలి. ఇంకా ఇట్లా మనకు టమాటో మొత్తం మంచిగా మెత్త అయిన తర్వాత దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. అది అండి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని కాస్త ఆయిల్ పైకి వచ్చిన తర్వాత హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. నేనైతే ప్యాకెట్ పెరుగు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ కీమాని అయితే వేసుకోవాలన్నమాట. కీమాని కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా అయితే మనం కలుపుతూనే ఉండాలి. కలుపుతూనే ఉంటే ఏంటంటే కీమా అనేది మనకు విడివిడిగా వస్తూ ఉంటుంది, లేదంటే అలాగే వేసామనుకోండి ముద్దగా అలానే ఉంటుంది. సో కీమా వేసిన వెంటనే కలుపుతూ ఉండాలన్నమాట, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని. అయితే అండా బుర్జిలాగా విడివిడిగా అవ్వాలన్నమాట. అయిన తర్వాత వెంటనే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని పైనుండి కాస్త కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా మనకు బియ్యంలో తేమ అనేది ఉంటుంది కదా, ఆ తేమ అనేది పోయేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా కలుపుతూనే ఉండి ఆ తర్వాత మనము వేడి చేసుకొని చల్లార్చుకున్న నీళ్ళైతే యాడ్ చేసుకోవాలన్నమాట మన కొలత ప్రకారం అయితే. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా విజిల్స్కి పెట్టేస్తే అయిపోతుంది. నేనైతే ఒక 3 విజిల్స్కి అయితే పెట్టేసిన. ఇంకా మన ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా, మంచిగా పుల్లలుగా అయితే వస్తుంది. మన చికెన్ కీమా బిర్యానీ అయితే అయిపోయిందనమాట. స్మెల్ అద్దరిపోయింది. సో చూస్తున్నారు కదా, ఇంకా టేస్టింగ్ టైం అనమాట. దీంట్లోకి రైతా. ఇంకా మనకు చికెన్ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడు చికెన్తో కర్రీయే కాకుండా ఈసారి అయితే ఇలా సింపుల్గా అయితే తొందరగా అయితే అయిపోయే బిర్యానీని అయితే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు కీమా బిర్యానీ కాబట్టి మనకు చికెన్ అయితే అంత ఏర్పడదు, ఓన్లీ బిర్యానీ లాగా ప్లెయిన్ బిర్యానీ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మనకు ముక్కలేం కనిపించవు, కీమా కాబట్టి అందులోనే మిక్స్ అయిపోయి ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తినేటప్పుడు అయితే మనకు తగులుతూ ఉంటుంది అనమాట చికెన్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, పుల్లలుగా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది టేస్ట్. ముద్దలా కాకుండా మనం కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇంకో పక్కన క్యారెట్, ఆనియన్స్ ముక్కలు, లెమన్ అవన్నీ పెట్టుకొని ఇంకా పెరుగు రైతా అయితే వేసిన, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి. సో ఇదండి వీడియో. లైక్ చేసి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్.